ఏప్రిల్ నెల 25వ తారీఖు సువార్తికుడైన పునీత మార్కు గారి పండుగ. పునీత మార్కు గారు క్రీస్తు శకం 5లో సైరస్ నందు జన్మించారు. జెరూసలేంలోని మేరీ కుమారుడే మార్కు గారు. వీరి గృహంలోనే అపోస్తులందరూ తరచుగా సమావేశాలు జరుపుతూ ఉండేవారు. మార్కు తల్లిదండ్రులు తోడబుట్టిన వారి సంతానమే బర్నబాసు. లేవీయుడైన మార్కు గారు సినగోగు అనబడు ప్రార్థనా మందిరాల్లో చిన్నపాటి యాజకునిగా పనిచేసి ఉండవచ్చని భావన. ఒక యువకుడు నార వస్త్రాలు ధరించి యేసును అనుసరిస్తుండగా సైనికులు అతనిని పట్టుకొని ప్రయత్నించగా అతడు తమ వస్త్రాల్ని వారి చేతుల్లో విడిచి పారిపోయాడని మార్కు సువార్త 14వ అధ్యాయం 51-52 వచనాల్లో చెప్పబడిన వ్యక్తి ఈ మార్కు గారే అని విశ్లేషకుల అభిప్రాయం. మార్కు గారు పేతురుకు చాలా సన్నిహితుడు. వీరు పౌలు బర్నబాసులతో కలిసి క్రీస్తు శకం 46లో మొదటి సువార్త పర్యటనలో పాల్గొని అంతియోకుకు సైప్రస్కు వెళ్ళి పంఫీలియా వెళ్లకుండా జెరూసలేం వెళ్ళిపోయాడు. అది చూచిన పౌలు గారు సువార్త ప్రచారంలో మార్కు దృఢంగా లేడని తన 2వ సువార్త పర్యటనకు మార్కు గారిని వెంట తీసుకుని వెళ్ళలేదు. అందువల్ల బర్నబాసు కూడా పౌలు గారితో వెళ్ళకపోవటచే పౌలు గారు ఒక్కరే వెళ్ళటం జరిగింది. మార్కు బర్నబాసులిద్దరు కలిసి మరోసారి సైప్రస్కు వేద ప్రచారానికి వెళ్ళారు. తర్వాత మనస్పర్ధలు తొలగి మార్కు పౌలు గారులు మంచి మిత్రులయ్యారు. రోములో మార్కు గారు పౌలు గారితో కొంతకాలం ఉండి బోధనలలో ప్రావీణ్యం పొందారు. చెరసాలలో బందీ అయి ఉన్నప్పుడు మార్కు పేతురుతో జీవించారు. మార్కు గారు ఆసియా మైనరు, అక్వీలియా, ఈజిప్తు నందు వేద ప్రచారం చేసి అలెగ్జాండ్రియాలో పీఠాన్ని ఏర్పరిచి బిషపుగా క్రైస్తవ వేదాన్ని వినిపించి అనేక మందిని క్రీస్తులోనికి నడిపించారు. క్రీస్తు శకం 61లో పౌలు గారి ఆజ్ఞ మేరకు రోముకు వచ్చిన మార్కు గారు అక్కడ ఉండిపోయి అక్కడి విశ్వాసుల అభ్యర్థన మేరకు గ్రీకు భాషలో సువార్తను వ్రాశారు. పేతురు గారికి కార్యదర్శిగా విశ్లేషకుడిగా ఉండి పేతురు తెలిపిన విషయాలన్నిటినీ చేర్చి క్రీస్తు శకం 61 నుండి 70ల మధ్య సువార్తను వ్రాశారు. వీరు క్రీస్తు శకం 74లో పరలోక ప్రాప్తి నొందారు. వీరి చిహ్నంగా రెక్కలున్న సింహం బొమ్మ చూపబడింది. మార్కు అనగా మానవత్వం గల అని అర్థం. బంగారు మాట. నా ప్రియ కుమారుడు మార్కు అని 1 పేతురు 5వ అధ్యాయం 13 నందు పేతురు మార్కును ఉద్దేశించి పలికిన మాట. పునీత మార్కు గారా, మా కొరకు ప్రార్థించండి.